నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికారాబాద్ లో నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్న స్పీకర్ ప్రసాద్ కుమార్. కేటీఆర్ పై విమర్శలు గుప్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంచిర్యాల నియోజకవర్గంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. రాష్ట్రంలో గూండా రాజ్యం నడుస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. లింగాల గణపురం మండలంలోని బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. రైట్, ఇక డీటెయిల్ చూస్తే ప్రజల్లో సమానత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. సభాపతి మాట్లాడుతూ నేర ప్రవృత్తి వివక్షకు తావులేని సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు పరచాలని తెలిపారు. చిన్న చిన్న పీసే అన్నింటినీ క్లియర్ చేసుకుంటే తప్పకుండా నేను కలెక్టర్ గారి దగ్గర ఎస్పీ గారి మెసేజ్ ఇమీడియట్గా వితిన్ 1 week 10 days స్టడీ ఏర్పాటు చేస్తాను. చేసి ముగ్గురికి ఒక సూచన పెట్టాను. పొలిటికల్ ప్రజలని ఈ వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం, జెన్యూనిటీ కంపల్సరీ చేయాలి. దీనికి సంబంధించిన ఆఫీసర్స్ పెడుతున్నారు. దీని మీద కూడా మీరు దృష్టి పెట్టండి. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చాలా మంది ఒక గంట దీని మీద ఒక పని ఈ ఎస్సీ ఎస్టీ అట్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ అగ్రనేతలపై ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత హోదా హరీష్ రావుకు దక్కుతుందేమోనని కేటీఆర్ భయపడుతున్నాడని వ్యాఖ్యానించారు. అసలు కేటీఆర్ దోపిడీ వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్ చిన్న పిల్లాడేం కాదని ఆలోచించి మాట్లాడాలని హెచ్చరించారు. అమృత్ టెండర్లకు సంబంధించి 8,888 కోట్లు మంజూరు అయినట్లు కేటీఆర్ వద్ద ఆధారాలుంటే చూపించాలని సవాల్ విసిరారు. కోట్ల రూపాయల దుర్వినియోగమైనవి వాళ్ళ బంధువుకి ఇచ్చుకున్నాని చెప్పి పచ్చి అబద్ధం ఆడుతూ లేనిపోని నిరాధారణ ఆరోపణలు చేస్తూ రోజు రోజు ఆ పార్టీ చచ్చిపోతున్నది. ఇవాళ మీ దోపిడీ అంతా బయటపడుతుందని చెప్పి ఫోన్ ట్యాపింగ్ ద్వారా మీరందరూ కూడా లోపలికి పోతున్న భయంతో ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలలో మూడో ప్లేస్ వచ్చి 7 స్థానాల్లో డిపాజిట్ పోయి దిక్కు తోచకుండా పార్టీ దుకాణం బంద్ అయిందని చెప్పి ఇవాళ మా ముఖ్యమంత్రి గారిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నాం. నీ దమ్ముంటే ప్రూవ్ చేయి. 8,800 కూడా అమృత్ స్కీమ్స్ మన రాష్ట్రానికి బడ్జెట్ వచ్చిందా? నువ్వు ఎట్లా పనిచేసినా 10 ఏళ్ళు మంత్రిగా, నేను మంత్రిగా చెప్తున్నా, నువ్వు దాన్ని ప్రూవ్ చేయి. దేనికైనా సిద్ధమే మేము. అందుకనే చిల్లర మరల లేనిపోయిన ఆరోపణలు మా ప్రభుత్వం పైన మా ముఖ్యమంత్రి ఆరోపణ చేసినా ప్రజలంతా గమనించే 16 స్థానాలు ఓడిపోయి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. కాబట్టి ఎవరైనా రేపు వచ్చే ఎన్నికల్లో చూద్దాం. ఒక జిల్లా పరిషత్ కాదు, ఒక మున్సిపల్ చైర్మన్ గెలవాలి. మంచిర్యాల నియోజకవర్గంలో బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతోంది. ప్రతి ఏటా బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చీరల పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా శ్రీరాంపూర్లో చీరల పంపిణీ ప్రక్రియకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా 1,00,000 చీరలు పంపిణీ చేయాలని ప్రేమ్ సాగర్ రావు లక్ష్యంగా పెట్టుకున్నారు. 10,000 చీరలు పంపిణీ చేస్తామని ఇప్పటికే ప్రేమ్ సాగర్ రావు ప్రకటించారు. ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలైంది. అయితే ట్రస్ట్ సభ్యులతో పాటించి పెద్ద ఎత్తున చీరలు ఇవ్వడం అనేది ఇది 6వ సంవత్సరం. ప్రేమ్ సాగర్ గారు ట్రస్ట్ సభ్యులుగా కార్డు ఇచ్చినప్పుడు చెప్పారు, మీ అందరికీ 10 ఏళ్ళైతే ఈ కార్డు మీద వస్తాయని. ఆ తర్వాత కూడా వస్తాయి. ఆయన ముందు అనుకున్నది 10 ఏళ్ళలో వర్తిస్తామని చెప్పి అమ్మ ఇప్పుడు దాదాపు 1,00,000 మంది మన ట్రస్ట్ సభ్యులను తీసుకున్న మహిళలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనం ప్రతి బతుకమ్మ పండుగకి చీరలు అనేది ఇస్తాము. కృషి చేస్తున్నారు. అలాగే
అలాగే వైద్యం విషయానికి వస్తే మంచిర్యాలలో గోదావరి ఒడ్డున మాతా శిశు హాస్పిటల్ కట్టిండ్రు. అలాగే ఎప్పుడో కట్టిన గవర్నమెంట్ హాస్పిటల్ దుస్థితి కూడా మనం అందరం చూస్తున్నాం, అస్సలు బాగా హాస్పిటల్. కాబట్టి కొత్త హాస్పిటల్ ఐటీ స్థలంలో నిర్మాణం చేయడం కోసం నిన్ననే జీవో వచ్చింది. 300 కోట్లతోని ఐటీ ఏదైతే ఉందో అక్కడ మంచిగా నడిపోట్లు ఉన్న అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అనేదో మార్కెట్ యార్డ్ అని చెప్పి కట్టడం మొదలు పెట్టిండ్రు. దాన్ని తీసేసి అక్కడ ఉన్న 4 ఎకరాలలో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కట్టడం. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన కాదు గూండారాజ్యం నడుస్తుందని, ప్రజల హక్కులు పూర్తిగా కాలరాయపడుతున్నాయని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. మన సిద్దిపేటలో తన కార్యాలయం పైన దాడి, నిన్న హైదరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి, ఇవాళ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి చూస్తుంటే ఈ రాష్ట్రంలో గూండాల రాజ్యం తలపించే విధంగా రేవంత్ రెడ్డి పాలన కనిపిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి మాటలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు వీటికి కారణమని ఆరోపించారు. ఈరోజు గుండా రాజ్యం నడుస్తూ ఉంది. ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి. మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం మీద దాడి కావచ్చు, నిన్న హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి కావచ్చు, రాత్రి సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటిపైన దాడి కావచ్చు. అంటే ఒక గుండా రాజ్యం తలపించే విధంగా పాలన కొనసాగుతూ ఉంది. ఒక విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తే ఆ హెడ్ కానిస్టేబుల్తో పిటిషన్ తీసుకొని సూమోటో కింద 307 కేసు పెట్టాలి కదా. విధులకు, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే సెక్షన్ కింద క్రిమినల్ కేసులు వాళ్ళ మీద బుక్ చేయాలి కదా. ఎందుకు చేయడం లేదు అని అడుగుతా ఉన్నా. అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో ఉంచదలుచుకోలేదా? తెలంగాణకున్న మంచి పేరును రేవంత్ రెడ్డి జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కుందారం క్రాస్ రోడ్ దగ్గర పాలకుర్తిపోయే రహదారిపై ఉన్న బ్రిడ్జి పనులను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అధికారులతో పరిశీలించి బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, కొలూరు శివకుమార్, మల్లారెడ్డి నాయకులు పాల్గొన్నారు. రోడ్లు చాలా వరకు దెబ్బతిన్నాయి. ప్రధానంగా నెల్లూట్ల నుండి నాంచారి మడుగురు పోయే ప్రధాన రోడ్డు బ్రిడ్జి కన్స్ట్రక్షన్లో ఉంది. డైవర్షన్ రోడ్డు ఉండడం వల్ల అది కొట్టుకపోయింది. ఈ నెల్లుట్ల చెరువు నుంచి వచ్చే నీళ్లు ఎక్కువగా వర్షాల ద్వారా వచ్చిన నీళ్లు, జనగామ టౌన్ నుంచి వచ్చే డ్రైనేజ్, దాంతో పాటుగా మన గోదావరి జిల్లాలో ఈ వాటర్ వదిలిపెట్టారు. వర్షపు నీరు గోదావరి నీళ్లు కలిసే వరకు ఫ్లడ్ ఎక్కువైంది. దాంతో ఇక్కడ ఈ రోడ్డు కోసుకపోయింది, పూర్తిగా శ్మశాన వాటికి పోయడానికి వీలు లేకుండా అయిపోయింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరు గ్రామ శివార్లో కోఆపరేటివ్ సొసైటీ నుండి నూతనంగా నిర్మాణం చేసిన పెట్రోల్ పంపును ఎమ్మెల్యే యశస్విరెడ్డి, పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీరెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ముఖ్యంగా రైతుల కోసమే ఈ పెట్రోల్ పంపును పెట్టడం జరిగిందని, దీన్ని రైతులంతా సజావుగా వినియోగించుకోగలరని, ముఖ్యంగా కోఆపరేటివ్ సొసైటీ ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపడతామని తెలిపారు. కాకపోతే సొసైటీ కోసం ఎంతో కష్టపడి ఒక ఆదర్శంగా నిలిచినందుకు అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నా. మరి ఇంకా 5 నెలలు ఉందంటున్నారు. 5 నెలలలో కూడా ఇంకా ఎంత చేయగలిగితే అంత చేయాలంటే. ఇంకోటి సన్న బియ్యం గురించి మాట్లాడిండ్రు. సన్న బియ్యం నిజంగానే ఇప్పుడు దేశంలో సన్నొడ్లు ఎంతైతే అవసరం ఉందో దానికన్నా తక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన దగ్గర ఎంత సన్నోడ్లు తెచ్చుకుంటే అంత నెక్స్ట్ టైం సీజన్ అప్పుడు కూడా సన్నోడ్లు ఎక్కువ వేయడానికి ప్రయత్నించండి. సన్నోడ్లకి 500 మద్దతు ధర తప్పకుండా ప్రభుత్వం అందిస్తుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కూడా మీరు ఎక్కువ వేసుకుంటే అందరికి కూడా బాగుంటది. ఇదే కాదు, రేషన్ బియ్యం కూడా ఇప్పుడు దొడ్డు బియ్యం ఇస్తున్నారు కదా రేషన్ లో. నెక్స్ట్ రాబోయే రోజులలో సన్న బియ్యం ఇస్తారు. రైతు కూడా సన్న ఓట్లు పెట్టిండ్రు. ఆ సన్న ఓట్లు అందరికి కూడా రైతుకు 500 మద్దతు ధరతోటి మా సొసైటీలో ఉన్న 26 సెంటర్లను కూడా బ్రహ్మాండంగా నడిపించి మీకు ఎక్కడ కూడా మాట లేకుండా చేస్తామని చెప్పి వేదిక ద్వారా హామీ ఇస్తూ ఈ అవకాశం మాకు కల్పించి ఈ రోజు మీరు ఎన్ని పనులున్నా మాకు ఇక్కడ ఇచ్చేసి మా పెట్రోల్ పంపు ప్రారంభోత్సవానికి ఇచ్చేసినందుకు మీకు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఝాన్సీ మేడం గారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే మా విధిగా బాధ్యతగా మేము చేసేది కూడా ఎక్కడ కూడా మాట రాకుండా పనిచేయడం జరిగింది.
ఇంకా రాబోయే 5 నెలలు కూడా మీకు అట్టే మాట నిలబెట్టుకోవడం చెప్తూ పటాన్చెరు డివిజన్ లో ఏర్పాటు చేసిన 68వ స్కూల్స్ గేమ్ ఫెడరేషన్ జిల్లా స్థాయి క్రీడోత్సవాలను ఎమ్మెల్యే గుడి మైపారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించడంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించారని, పటాన్చెరు నియోజకవర్గంలో ఏడాది పొడవునా వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో యువకులు క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్, మండల విద్యాధికారి పిపి రాథోడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, మైత్రి క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు. టోర్నమెంట్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి అధికార యంత్రాంగం అంతా సన్నాహమై స్థానిక నాయకులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తా ఉన్నారు. వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పిల్లలందరూ గమనించాలి, క్రీడాకారులు మీరందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలు మీరందరూ మీ మీద కంప్లైంట్ చేయబోతా ఉన్నా, జాగ్రత్తగా ఉండండి. ఏ మాత్రం చిన్న ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ అంబులెన్స్ రావడం జరిగింది. జిహెచ్ఎంసీ వాళ్ళు పూర్తి వాళ్ళ సిబ్బందితో వారం రోజులు పనిచేస్తా ఉన్నారు. మీకు 10 మాట చెప్పినా నిద్రమబ్బులో ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు మేల్కోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నది, వాళ్ళందరికీ చెప్పుకోవాలి. మీరు పిల్లలందరూ వాటర్ కానీ ఇంకోటి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా 6 రోజుల మటుకు రోజు పొద్దున సాయంత్రం వస్తాను. రోజు పొద్దున మీరు టాస్ వేస్తాను, సాయంత్రం ప్రైజెస్ ఇస్తాను. నస్పూర్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని డీబీజీకేఎస్ నాయకుడు డీకొండ అన్నయ్య భవనం అక్రమ నిర్మాణం అయినందునే అధికారులు కూల్చివేశారని ఎమ్మెల్యే కుక్కరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారని అన్నారు. మున్సిపల్ ఉద్యోగాలు పెట్టిస్తారని కౌన్సిలర్ హరికృష్ణ డబ్బులు తీసుకొని పని పెట్టించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వలేదని, బెర సత్యనారాయణపై అనేక ఫిర్యాదులుండగా బాధితుల పక్షాన నిలవకపోగా దివాకర్ రోడ్లపై ఆందోళన చేయడం శోచనీయమని అన్నారు. దాంట్లో భాగంగానే నిన్న గౌరవ మాజీ శాసనసభ్యులు 20 సంవత్సరాల శాసనసభ్యులు వారు ఒక మాట చెప్పారు, నోటీసులు ఇవ్వలేదని. నోటీసులు ఇవ్వకుండా పోగొట్టాను. వారి మీద ఒకటే ప్రశ్న అడుగుతాను. ప్రభుత్వ భూములలో కట్టిన బంగ్లాలు రోడ్లు కబ్జా చేసి ఇల్లు కట్టినాయి, ఇవన్నిటి మీరు సమర్థిస్తున్నట్టే అని నిన్నటి ప్రెస్ మీట్ కానీ పోయినసారి మన ఫ్లైఓవర్ మీద అడ్డమనుడు కానీ ఇవన్నీ అర్థమవుతారు. వాళ్ళందరినీ సమర్థిస్తారు. దానికి సంబంధించి చెప్తాను. హౌస్ పర్మిషన్ ఇన్ సర్వే నెంబర్ 40/2 situated at Naspur village and mandal, but he is constructed building in survey number 42. It is clearly government land, which was the report MR has given in 26/11/2021. జ్యోతి ఎంఆర్ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద మనిషి ఎమ్మెల్యే ఉన్నప్పుడు. ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్, ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ క్యాన్సల్ ద హౌస్ పర్మిషన్ బియరింగ్ నెంబర్ 3075W1/2021 dated 11/2/21 and ముఖ్యమంత్రి విద్యా వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కమిటీ అంటున్నారని, కమిటీ వేసే అధికారం మీకు ఎక్కడదని కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్లైలయ్య ప్రశ్నించారు. గౌరవ ముఖ్యమంత్రి విద్యా వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇలా ప్రజలకు మెరుగైన వైద్యం, మెరుగైన విద్య అందిస్తుండు. దీన్ని చూసి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలా ఒక కమిటీ అంటున్నారు. కమిటీ వేసే అధికారం మీకు ఎక్కడది? గౌరవ ఎమ్మెల్యేలు ఎక్కడక్కడ వాళ్ళ హాస్పిటల్ కానీ వాళ్ళు తనిఖీ చేసే అధికారం ఉంటుంది. ములుగు జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ టీఎస్ దివాకర ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వినతులు త్వరితగతిన పరిష్కరించాలని, పరిష్కరించకపోతే కారణం కూడా దరఖాస్తుదారునికి తెలియపరచాలని సంబంధిత 9 మండలాల ఎంపీడీఓలు, ఎంఆర్ఓలను అధికారులను ఆదేశించారు. ఏ ఫండ్ అయినా డబ్బులు లేవు బాబా. ఐటీడీఏ ఏంటి? ఎవరి వాళ్ళు? ఏఎంఎఫ్టీ కదా. శాంక్షన్ అయినప్పుడు అక్కడ వెయిట్ చేయండి.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ ఆఫ్ ఇండియా పార్టీకు అక్టోబర్ 3వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సౌత్ ఇండియా కార్యాలయాన్ని హైదరాబాద్లో ప్రారంభించనున్నట్లు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు జాన్ మస్క్ తెలిపారు. డిసెంబర్ 3వ తేదీన ఢిల్లీలో జరగబోయే 108 దేశాల ప్రతినిధుల ఎన్ఆర్ఐ సమావేశానికి జాతీయ రాష్ట్ర కమిటీలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. आंध्र प्रदेश जो तेलंगाना राज्यों में बहुत बड़ा फ्लड्स के सामने करते हुए फ्लड्स के समय में रिपब्लिकन पार्टी ऑफ इंडिया के तरफ से 10 दिन से हम लोग फूड डिस्ट्रीब्यूशन कर रहे हैं. जो भी घर खो गया उन लोगों को एक घर को बनाने के लिए रिपब्लिकन पार्टी ऑफ इंडिया अठवाले के तरफ से 10-10 हज़ार रुपये दे गया है. रिपब्लिकन पार्टी ऑफ इंडिया एक ही में उनके साथ मिलके हम लोग काम करने को रेडी है. ये मीडिया से हम ये बात करना चाह रहे हैं, 2 राज्यों में 2 गवर्नमेंट भी नहीं कर सके जो काम हमारा आरपीआई पार्टी कार्यकर्ता ने 10 दिन से वहीं पकाना, वहीं खाना बांटना, वहीं राशन देना, वहीं रह के सर्विस कर रहे हैं. तो देश पूरा अभी आरपीआई पार्टी के तरफ देख रहे हैं. आरपीआई पार्टी को जेन होने के लिए अभी आगे आ रहे हैं. अभी हम 2 स्टेट नहीं, नेक्स्ट महीने तक तमिलनाडु, कर्नाटका, केरला, गोवा में कम से कम 2 लाख मेंबरशिप बना के हमारा जातीय अध्यक्ष श्री माननीय श्री रामदास अठवाले जी को हम गिफ्ट देंगे. आगे इलेक्शन में हम पूरा देश में आरपीआई पार्टी का दम दिखाएंगे. पूरा देश में आरपीआई पार्टी की तरफ से काम करके గణేష్ నిమజ్జనం రోజు బెల్లంపల్లి పట్టణంలోని వేలుపుల శ్రీనివాస్ అనే వ్యక్తిపై పాత కక్షలతో దాడి చేసిన రాసబతుల గణేష్ మరియు అతని స్నేహితుడు గగ్గు శ్రీనివాస్ అలియాస్ రామటెంకి శ్రీనివాస్లను అరెస్ట్ చేశామని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధికారులు తెలిపారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సంబంధించి మనకు బెల్లంపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మొన్న జరిగినటువంటి అంటే గణేష్ నిమజ్జనం రోజు జరిగినటువంటి గొడవలో 2 నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. మొన్న గణేష్ నిమజ్జనం రోజు వేల్పులకి వెళ్ళి గాయమైంది. అప్పుడు కేసు రిజిస్టర్ చేసిన మేము వాళ్ళ కోసం ప్రయత్నించగా వాళ్ళు దొరికినారు. పట్టుకొని వాళ్ళను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మేము మా యొక్క బెల్లంపల్లి టౌన్ చెప్పేది ఏంటంటే ఎవరైనా రౌడీ షీటర్ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వాళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే అట్లాంటి నేరం చేసే ప్రవృత్తి ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీద అట్లాంటి ఏం చేయకుండా ఉండాలని మరొకసారి హెచ్చరిస్తూ వీళ్ళను ఈరోజు కోర్టు పంపించడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య సేవలపై అధ్యయనం కోసం ఇటీవల భారతీయ రాష్ట్ర సమితి వేసిన కమిటీలో వైద్యులైన సంజయ్, రాజయ్య, మెతుకు ఆనంద్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం కమిటీ సభ్యులు గాంధీ ఆసుపత్రికి వెళ్లాలని భావించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ను బయటకు వెళ్లకుండా పోలీసులు ఇంటిని చుట్టుముట్టడంతో భారతీయ రాష్ట్ర సమితి నేతలు మండిపడ్డారు. ఆనంద్ గారి గృహ నిర్బంధాన్ని వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీగా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తీరా సంవత్సరం కాలేదు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానాలను, ప్రభుత్వ వైద్య హాస్పిటళ్లను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి పేదోళ్ళందరికీ అందుబాటులోకి వైద్యం తెచ్చి ఒక పరిశుభ్రత మంచి ప్రతి ఒక్కరికి కేసీఆర్ కిట్టుతోని గవర్నమెంట్ హాస్పిటళ్లలో బ్రహ్మాండమైనటువంటి డెలివరీ కేసులు పెరిగే విధంగా మన తెలంగాణ గౌరవాన్ని కేసీఆర్ గారు పెంచారు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి 1 సంవత్సరం కూడా కాలేదు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అస్తవ్యస్త గురయ్యి మనం రోజు పత్రికలలో, టీవీలలో చూస్తూ ఉన్నాం. ఉస్మానియా, గాంధీలో చిన్నపిల్లలతో సహా అనేక మంది చనిపోతూ ఉన్నారు. విషజ్వరాలు విజృంభిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో కేసీఆర్ బాధపడుతూ కేటీఆర్ గారితో మనం తెచ్చుకున్న తెలంగాణ, మనం ఏదైతే హాస్పిటల్లను అభివృద్ధి చేసినామో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తుంది. కాబట్టి దాన్ని చూసి తట్టుకోలేక మా గౌరవ కేటీఆర్ గారు ఒక 3 సభ్యులు డాక్టర్ రాజయ్య గారు చైర్మన్గా, అదేవిధంగా కల్వకుంట్ల సంజయ్ వీళ్ళు సోషల్ మీడియాలో ఇది దొరల పాలన, ఇది గడిల పాలన, ఇది పోలీసుల పాలన అని మురిగిరు. మరి ఈరోజు ఏమైంది? ఈరోజు ప్రజా నివేదిక హాస్పిటల్ మీద ఒక డాక్టర్గా వెళ్తుంటే
వాళ్ళు ముగ్గురు పోయి మాట్లాడుతుంటే మీకు ఎందుకంత భయం అవుతుంది, ఎందుకు నీ గృహ నిర్బంధాలు చేస్తా ఉన్నారు, మరి ఇదేం పాలన, ఈ దొంగల పాలన అని ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భారీ మూల్యం చెల్లించుకుంటుందని చెప్పి తెలియజేస్తూ డాక్టర్ ఆనంద్ గారికి మేమందరం మద్దతుగా ఉన్నాం. ఇలాంటి చర్యలు ఎవరు ఉసుగొలిపినా ఊరుకునే లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఖైరతాబాద్ వినాయకుడికి పోటీగా వరంగల్ ఎల్ఎం బజార్లో నిలబెట్టిన 40 ఫీట్ల పొడవు భారీ గణనాథుల లడ్డు 2,26,000 పలికింది. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణతో భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 2 ఫైర్ ఇంజన్లతో ఆ మహాగణపతిని పాలతో నిమజ్జనం చేశారు. నిమజ్జనాన్ని చూడడానికి నగరం నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహాప్రసాదాన్ని దక్కించుకున్నటువంటి సూరజ్ కి అదేవిధంగా ఆ లడ్డు కూడా 20 భక్తులు సహకరించగలరు. కొంచెం విగ్రహానికి దూరంగా ఉండండి. మహబూబాబాద్ జిల్లాలోని రావిలాల దుబ్బ తండాలలో ఇటీవల కురిసిన వర్షాలకు ఇండ్లలోకి నీరు చేరి ఇంట్లో ఉన్న వస్తువులు కొట్టుకుపోయి నిరాశ్రయులయ్యారు. కిసాన్ పరివార్ సీఈఓ డాక్టర్ వివేక్ ఆయా కుటుంబాలకు 20,000 చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. మరిపెడ మండలం ఎడ్జల గ్రామంలో ఎస్సీ కాలనీలో తాగునీటి కోసం 2 బోరు బావులు వేయించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరద బాధితులను స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి చేతును అందించాలని కోరారు. కాల వర్షాలకి జరిగినటువంటి బీభత్సానికి మేము ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చున్నాము. ఆ రోజు సుమారు 1000 ఫ్యామిలీస్కి మేము గ్రాసరీస్ అవన్నీ ఇచ్చున్నాము. దాని తర్వాత కొన్ని డ్యామేజెస్ మేము క్యాలిక్యులేట్ చేసినాము. ఎక్కడైతే కంప్లీట్గా డ్యామేజ్ కొన్ని ఇల్లులు కంప్లీట్గా డ్యామేజ్ అయినాయి, కొన్ని ఏమో పార్షియల్గా డ్యామేజ్ అయినాయి. ఇట్లా కంప్లీట్గా పార్షియల్గా డ్యామేజ్ అయినాయి కొన్ని లిస్టు పెట్టుకొని దుబ్బతాండలో, రావిలాలలో ప్లస్ ఎచ్చర్లలో కొద్దిగా నీటి సమస్య ఉండి ఆ రోజు నాటు పోయినప్పుడు చేసింది. ప్రభుత్వం చాలా పెద్దది కాబట్టి వాళ్ళకి కొద్దిగా నిదానంగా అవుతుంది. అట్లని చెప్పి ప్రభుత్వం ఏమీ చేయలేదు అని కాదు. ప్రభుత్వము స్థానిక శాసనసభ్యులు రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో కూడా చాలా ఫాస్ట్గా చేశారు. సుమారు ఇంత పెద్ద వైపరీత్యాలు జరిగినప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక 5-10 రోజుల్లోనే మళ్ళీ ఇమ్మీడియట్గా మళ్ళీ బ్యాక్ టు నార్మల్సీ లైఫ్ రావడం అనేది చాలా కష్టం. కానీ దే హ్యావ్ డిడ్ దేర్ బెస్ట్. మనమందరం కూడా చేయగలుగుతాం. ప్రభుత్వం అంటేనే మనమందరం కలుస్తేనే ప్రభుత్వం ఫామ్ అవుతుంది. సో అది కేవలం ఒకరి బాధ్యత అనుకోకుండా అందరి బాధ్యతగా భావించి మరొక్కసారి ఇంకా హెల్పింగ్ హ్యాండ్స్ ఎవరైనా ఉంటే దయచేసి ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయాల్సిందిగా మరొక్కసారి ప్రార్థిస్తా ఉన్నాను. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని ప్రపంచ ప్రఖ్యాత గంజ రామప్ప దేవాలయం సమీపంలోని గుల్లాల గుడి అని పిలువబడే ఉప ఆలయంలో పలు శివలింగాన్ని శిల్పాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి పైకప్పును కూల్చారు. కాగా గుప్త నిధుల కోసమే అని ప్రజలు భావిస్తున్నారు. పురావస్తు శాఖ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ జుకుల సతీష్ తెలిపారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లి గ్రామంలో ప్రతి ఇంటి నుండి ఒకరు లేదా ఇద్దరు జ్వరం బారిన పడి నొప్పులతో బాధపడుతున్నారు. అసలు ఏమైంది, ఊరికి ఏదైనా గాలి ఆవహించి ఊరును పీడిస్తుందా అని చర్చించుకున్న ప్రజలు పోచమ్మ తల్లికి బలిస్తే జ్వరాలు తగ్గి ఊరిపై ఉన్న చెడు గాలి తొలగిపోతుందని భావించి పోచమ్మ తల్లికి బోనాలతో మేకలను బలిస్తున్నారు. ఇదే విషయమే ఊరు ప్రజలు మాట్లాడుతూ సాధారణ మొక్కలలో భాగంగానే చేస్తున్నామని అన్నారు. తీసుకొని పురాతనం నుంచి గ్రామ దేవతల కొలువులు శేషుడు మర్చిపోయినట్టుగా భావించి అందరూ ఒక కమిటీ ఏర్పాటు చేసి బోనాల పండుగగా భావించి గొర్రె పొట్టెళ్లతోటి, దప్పులతోటి, పంబాలతోటి చాలా సంతోషంగా దేవతలను సేవ చేసి కొలువు చేశాము. దీనికి తోడుగా దేవత మాకు అందరినీ చల్లగా చూడాలని, అందరికీ అండగా ఉండాలని చాలా పోషవతల్ని కోరుకుంటూ ఎలా ఇబ్బంది పడుతున్నారు.
ఆ ఇబ్బందిలో గ్రామ పెద్దలు అందరూ కలిసి మనం అందరం కలిసి గ్రామ దేవతలకు వేస్తే మన కాళ్ళ నొప్పులు కిళ్ళ నొప్పులు పోతే ఆ భగవంతుని కృపా కటాక్షం అందరికీ ఉంటుంది. కాళ్ళ నొప్పులు చేతి నొప్పులు పోయి మనకు పాడి పంట పశువు అన్నీ చల్లగా చూడాలి తల్లి అని చెప్పేసి అందరూ కన్నెపల్లి గ్రామ ప్రజలందరూ పోషమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరిగింది. ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తి. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ధాన్యం రవాణా టెండర్ వద్ద లారీ యజమానులు ఆందోళనకు దిగారు. సుల్తానాబాద్ పరిధిలో ధాన్యం రవాణా కోసం ఇతరులను టెండర్ వేయకుండా అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ యూనియన్ అధ్యక్షుడు కంకనాల తిరుపతి, పెద్దపల్లి యూనియన్ అధ్యక్షుడు బారిక్ లారీ డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ టెండర్ అనేది సుల్తానాబాద్ సంబంధించిన సెక్టర్ సంబంధించిన టెండర్. సుల్తానాబాద్ అసోసియేషన్లో 250 బండ్లు ఉన్నాయి. మా బండ్లో ట్రాన్స్పోర్టేషన్ చేస్తాయి. వీళ్ళు ఈ పెట్టుబడిదారులు పెత్తందారులు ఏం చేస్తున్నారంటే తక్కువ రేటుకి వేసుకుని వాళ్ళు ఎక్కువ లాభాలు తీసుకుంటా ఉన్నా మాకు తక్కువ రేటు కొట్టమంటారు. మేము కొట్టలేం. ఈ టెండర్ కూడా గవర్నమెంట్ 2 సంవత్సరాలు చెప్పాలి. 2 సంవత్సరాలు టెండర్ కాదండి, ఈ సంవత్సరం టెండర్ అయింది, ఈ సంవత్సరం టెండర్ అవుతుంది. ఈ మా అసోసియేషన్ లారీలో పోతే అసోసియేషన్ లారీలో ట్రాన్స్పోర్ట్ చేస్తే వీళ్ళు వేసి మా లారీతో కొట్టిస్తాను తక్కువ కిరాయి ఇచ్చి. ఆ కమిషన్ మేము వాళ్ళకి ఇయ్యాం, మేము వేసుకుంటున్నాం, సంఘం పరంగా వేసుకుంటున్నాం. దీనికి ప్రభుత్వ అధికారులు దయచేసి మీ మీడియా మిత్రులు అందరూ మాకు పోలీసు అధికారులు సహకరించాలని సుల్తానాబాద్ లారీ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం. వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ ఇచ్చిన పిలుపు మేరకు వాగ్దేవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ తయారు చేసే కార్యక్రమం కరీంనగర్ ముంకంబ తోటలోని ధన్గర్ వాడి ఉన్నత పాఠశాలలో జరిగింది. పాఠశాల విద్యార్థుల సహకారంతో దాదాపు 6000 సీడ్ బాల్స్ తయారు చేయడం జరిగింది. తులసి, జామ, జువ్వి తదితర విత్తనాలతో వర్మీ కంపోస్ట్ ఎరువు కలిపి ఈ సీడ్ బాల్స్ తయారు చేయడం జరిగింది. ప్రధాన ఉపాధ్యాయులు ప్రమోద వాసవి, క్లబ్ అధ్యక్షురాలు మాడిశెట్టి ఉమాదేవి, సభ్యులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. కుకట్పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా జల్పించారు. నల్ల చెరువులో 16 అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు గత 2 రోజుల క్రితమే వారికి నోటీసులు అందజేశారు. నేడు కూల్చివేతలు ప్రారంభించారు. బాగుంటది అనుకున్నాం కానీ నాయన నా కొడుకు తప్పు కాదు, మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి. ఓనర్ది తప్ప, నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప. నీది న్యాయమా చెప్పు. అవును, రెంట్కున్న వాళ్ళకు టైం ఇయ్యా, సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు. రెంట్కున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మాకేం తెలుసు. అమాయకుడు నా కొడుకు రూపాయి నాశనం చేసుకోండి కదా సార్. ఎవరైనా సరే సార్ ఇంత ఇది ఉండాలి సార్. ఎవరైనా గాలి మీద ఊడిపడలేదు సార్. భూమి మీద పుట్టిన వాళ్ళమే సార్ చెప్పాలి. ఇప్పుడు మాకు చెప్పిన ప్రకారంగా మేము ఖాళీ చేస్తున్నాం సార్. ఖాళీ చేస్తున్నా కూడా ఆగకుండా ఎట్లా దౌర్జన్యం చేస్తే ఎట్లా సార్? ఇంతకాలం ఎవరు సార్ ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? ఇంతకాలం ఇప్పుడు చేయమని ఎవరు చెప్పారు సార్? ఎవరైనా చెప్పారా సార్? మీరు పర్మిషన్ ఇక్కడ ఎందుకు ఇచ్చారు సార్? మరి కరెంట్ ఎందుకు ఇచ్చారు? వాటర్ ఎందుకు ఇచ్చారు? వాటర్ బిల్లు అన్నీ ఎందుకు కట్టు, ట్యాక్స్లు ఎందుకు కట్టించుకుంటున్నారు? గవర్నమెంట్ ట్యాక్స్ ఎందుకు కడుతున్నాము? మేము కడతలేనా సార్ ట్యాక్స్? మీరు గవర్నమెంట్కి ఇస్తలేనా సార్ డబ్బు? చూడండి సార్, ఏం లేదు సార్ మీ ట్యాక్స్. మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని ఇందనపల్లి రేంజ్ పరిధిలో పులి అడుగులను గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు చెబుతుండగా విద్యుత్ షాక్ పెట్టి పులిని కొందరు వేటగాళ్లు హతమార్చినట్లు స్థానికంగా జోరుగా ప్రచారం జరుగుతుంది. అటవీశాఖ అధికారులు అడవిలో పులి సంచారాన్ని గుర్తించేందుకు ట్రాకింగ్ ప్రక్రియను ప్రారంభించిన పులి పాదముద్రలు తప్ప అడవిలోని సీసీ కెమెరాలకు దాని ఆనవాళ్లు చిక్కలేదు. దీంతో కవ్వాల అడవిలో అసలు పెద్ద పులి ఉందా లేదా అనే అనుమానాలతో పాటు వేటగాళ్ల చేతిలో బలైందా అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఓల్డ్ సిటీ ఉప్పుగూడ తానాజీ నగర్లో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ అన్న ప్రసాదాలు స్వీకరించారని ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసాచారి తెలిపారు.
రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేవైఎం అధ్యక్షులు రాలగూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో అపవిత్ర పదార్థాలు కలిపి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వికారాబాద్ లో నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్న స్పీకర్ ప్రసాద్ కుమార్. కేటీఆర్ పై విమర్శలు గుప్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంచిర్యాల నియోజకవర్గంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. రాష్ట్రంలో గూండా రాజ్యం నడుస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. లింగాల గణపురం మండలంలోని బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. So ఇవి ఇప్పుడు updates. For more updates, keep watching DCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.